లీనమైపోతాయి. బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది. మరియు బ్రహ్మ రాత్రి ప్రారంభం అవగానే అవి తిరిగి లయమైపోతాయి. మరలా మరుసటి బ్రహ్మ పగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి. ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటే అలౌకికమైన మరొక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా ఆ లోకం మాత్రమే నిత్యం నశించదు. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యం. మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక లోకానికి తిరిగి రాడు. అది నా యొక్క పరంధామము. సర్వోత్కృష్ట పరమ పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన అందే స్థితమై ఉన్నా ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు. ఈ లోకం నుండి వెళ్ళిపోవటానికి ఉన్న వివిధ మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షంకు